ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా ఒక పేరే గట్టిగా వినిపిస్తోంది. అదే వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులోనే దిగ్గజ బ్యాటర్లను సైతం ఆశ్చర్యపరిచేలాగా సిక్స్‌ల వర్షం కురిపిస్తున్న ఈ చిన్నోడు 2026 సంవత్సరాన్ని కూడా అదిరిపోయే రేంజ్‌లో మొదలుపెట్టాడు. క్యాలెండర్ మారింది కానీ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ మాత్రం మారలేదు. అదే వేగం, అదే పవర్. ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ గురించి షాకింగ్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే క్రికెట్కి సంబంధించిన ఎన్నో అప్డేట్స్, ఎన్నో లేటెస్ట్ విషయాలు మేము మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వైభవ్ సూర్యవంశీ గత ఏడాది ఐపీఎల్లో కేవలం 35 బంతుల్లో సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇప్పుడు 2026 ప్రారంభంలోనే సౌత్ ఆఫ్రికా పర్యటనలో తన విశ్వరూపాన్ని చూపించాడు. అయితే అక్కడ జరుగుతున్న అండర్ 19 వన్‌డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లో 10 భారీ సిక్సులతో 68 పరుగులు చేసి ఊచకోత కోశాడు. విదేశీ గడ్డపై ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలించే సౌత్ ఆఫ్రికా పిచ్‌లపైన ఈ రేంజ్ హిట్టింగ్ చూసి క్రికెట్ పండితులు నోరెళ్లబడుతున్నారు. ఇది సౌత్ ఆఫ్రికాలో వైభవ్‌కు నమోదైన తొలి 50+ స్కోర్ కావడం విశేషం. వైభవ్ సూర్యవంశీ కేవలం పరుగులు సాధించడమే కాదు, తన దేశం కోసం ఒక భారీ కానుకను కూడా సిద్ధం చేస్తున్నాడు. మార్చి 27న వైభవ్ తన 15వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అయితే ఆ పర్వదినం కంటే ముందు భారత్‌కు అండర్ 19 వరల్డ్ కప్ ట్రోఫీని గిఫ్ట్‌గా ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మంగమ్మ శపథం చేసేశాడు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుందనమాట. అయితే ఈ టోర్నీలో వైభవ్ తన బ్యాట్‌తో కనుక భారత్‌ను విజేతగా నిలబెడితే అతి చిన్న వయసులో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్ ఆఫ్ ది క్రికెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి. వైభవ్ ఆడుతున్న విధానం చూస్తుంటే టీమిండియాకు మరొక విధ్వంసకర ఓపెనర్ దొరికాడన్న భావన కలుగుతోంది. ఎందుకంటే గత ఏడాది మొత్తం రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు వైభవ్. ఇప్పుడు అదే ఫామ్‌ను 2026కి మోసుకొచ్చాడు. అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీ కీలకమైన పాత్ర పోషించనున్నాడు. తన 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో అడుగుపెట్టక ముందే ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త శకాన్ని లిఖించనున్నాడు ఈ బీహార్ కుర్రాడు. అయితే ఇక ఒకటి కాదు ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ విషయంలో అసలు మామూలుగా లేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో తను 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అసలు సూర్యవంశీ రచ్చ మామూలుగా లేదనే చెప్పుకోవాలనమాట. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా గడ్డపైన భారత్ అండర్ 19 కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ పరుగుల సునామీనే సృష్టించేశాడు. ఇక అద్భుతమైన బ్యాటింగ్‌తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. తాజాగా ప్రోటీస్ బౌలర్లను వణికిస్తున్నాడు. బెనినోలో జరిగిన రెండో వన్డేలో కేవలం 24 బంతుల్లో 68 పరుగులు చేసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడుతున్న వైభవ్ మైదానంలో నలుమూలలా బంతులను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని రిషబ్ పంత్ పేరిట ఉన్న భారత రికార్డును తిరగరాసేశాడు. మొత్తం 24 బంతుల్లో 10 సిక్సర్లు, ఒక 4తో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అంటే అతను చేసిన మొత్తం పరుగుల్లో 64 పరుగులు కేవలం బౌండరీలే. ఓన్లీ బౌండరీలే. అంటే 10 సిక్స్‌లో ఒక 4 ద్వారా తనకి ఆ స్కోర్ వచ్చింది. అంటే ఒక సింగిల్ లేదు, ఒక డాట్ లేదు. అంటే డాట్ ఉందేమో కానీ ఒక సింగిల్ లేదు, ఒక క్విక్ డబల్ లేదు, ఏం లేదు. అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా అండర్ 19 జట్టును భారత బౌలర్లు చాలా అద్భుతంగా కట్టడి చేశారు. అయితే జేసన్ రౌల్స్ 114 పరుగులతో సెంచరీతో పోరాడినప్పటికీ మిగిలిన బ్యాటర్లు సౌత్ ఆఫ్రికాకు సంబంధించి విఫలమయ్యారు. భారత స్పిన్నర్ అయిన కిషన్ సింగ్ 8.3 ఓవర్‌లో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అయితే ప్రత్యర్థిని చాలా అద్భుతంగా పడగొట్టాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 245 పరుగులకి ఆలౌట్ అయింది. ఆర్ఎస్ అంబరీష్ 2 వికెట్లు తీయగా, ఇక దీపేష్ కనిష్క్, కిలాన్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంటే
ఇక్కడ అండర్ 19 జట్టు ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చెప్పడానికి ఈ స్టాట్స్ సరిపోతాయి. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌తో ఇరగదీసేస్తుంటే, బౌలర్స్ కూడా మామూలుగా లేరక్కడ. చాలా అద్భుతంగా రాణిస్తున్నారనమాట. అంటే క్రికెట్ ఎంత వేగంగా పుంజుకుంటోంది ఈ భారత జట్టుకు సంబంధించి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ క్రమంలో అసలు బీసీసీఐ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఏదో ఒక లిమిటెడ్ టోర్నమెంట్స్ పెట్టడం కాకుండా ఇక్కడ వీళ్ళు సెపరేట్ ఒక యువ క్రికెట్ అనో, లేకపోతే అండర్ 25 అనో ఏదో ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టి, ఇప్పుడు సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా వీళ్ళందరూ సీనియర్స్ ఆడుతున్నారు. వాళ్ళకున్న చార్మ్, వాళ్ళకున్న ఫేమ్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, కొన్ని టోర్నమెంట్స్ వాళ్ళు ఆడితేనే క్రికెట్‌కి ఒక అందం, ఒక ఆకర్షణ వస్తదనమాట. సో, వాళ్ళ టోర్నమెంట్స్ వాళ్ళని అలాగే ఉంచి, ఇప్పుడు మన భారత్‌లోనే కాదు, ప్రపంచ దేశాల క్రికెట్‌కి సంబంధించి యువ ఆటగాళ్ళు అసలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు. పోనీ వాళ్ళకేమైనా టాలెంట్ లేదా అంటే, వాళ్ళసలు సీనియర్స్‌ని మించిపోయి ఆడుతున్నారనమాట. సో, ఇలాంటి క్రమంలో బీసీసీఏ లిమిటెడ్ టోర్నమెంట్స్ పెట్టి, అంటే నెలకొక 10 రోజులు ఒక టోర్నమెంట్ నడుస్తుంది. తర్వాత మళ్ళీ ఓ 28 రోజులు అసలు క్రికెట్ టోర్నమెంట్సే ఉండవు. అలా అనుకునే బదులు ఇప్పుడంటే దేశవాళీ క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీ కానీ, లేకపోతే అంతకు మునుపు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ గాని జరుగుతున్నాయి. అలా కాకుండా 365 డేస్ కూడా ఎక్కడో ఒక 50 డేస్ వాళ్ళకు ఓవరాల్‌గా బ్రేక్ కూడా అవసరం బ్రేక్ ఇవ్వాలి అనుకుంటే 50 డేస్ బ్రేక్ ఇవ్వచ్చు. అసలు బ్రేక్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇప్పుడు సీనియర్స్ ఆడుతున్నారు అనుకున్నప్పుడు ఇటువంటి జూనియర్ ఆటగాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి. సో, అండర్ 19 ప్రపంచ కప్ పెడుతున్నారు. ఓకే. వెరీ గుడ్. దీంతో పాటుగా వేరే ఇంకొక టోర్నమెంట్స్ కూడా ఎక్కువగా పెడుతూ ఉండాలి. అలాగే ఇటువంటి జూనియర్‌లని సీనియర్స్‌తో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 'శుభమన్ గిల్' కానీ, 'సూర్య' కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే స్టార్స్ అవుతున్న, సూపర్ స్టార్స్ అవుతున్న ఆటగాళ్ళు కాబట్టి, వాళ్ళకి 'వైభవ్ సూర్యవంశీ' లాంటి వాళ్ళని అటాచ్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో అంటే ఈ 'సూర్యవంశీ' కానీ, లేకపోతే 'కిషాన్ సింగ్' కానీ ఇటువంటి అద్భుతమైన బౌలర్‌లు ఉంటారు చూసారా? వాళ్ళకి ఆ సీనియర్‌లు ఎంత అద్భుతంగా మెచ్యూర్డ్‌గా స్టాండ్ స్టిల్‌గా ఆడుతున్నారనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే సీనియర్‌లకి కూడా ఓకే. మా జూనియర్‌లు ఇంత బాగా ఆడుతున్నారా అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అటు కోహ్లీ, రోహిత్ వీళ్ళు అందరూ కూడా గిల్‌తో, యశస్వితో ఆడారు. అలా ఆడుతున్నప్పుడు వాళ్ళకి చాలా అద్భుతమైన కాంబినేషన్స్ కుదిరాయి. అంటే అటు సీనియారిటీ, ఇటు దూకుడుగా ఆడే తత్వం. సాధారణంగా జూనియర్స్‌కి ఆ దూకుడుగా ఆడే తత్వం ఉంటుంది. ఆహ్, మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, లేకపోతే ఇక్కడ వేగంగా సిక్స్‌లు కొట్టే పరిస్థితులు గానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. సో, ఇటువంటి క్రేజీ కాంబినేషన్ ఖచ్చితంగా ఐసీసీ, బీసీసీఐ సమీక్షగా కూర్చుని వాళ్ళు ఈ టోర్నమెంట్స్ విషయంలో ఎంతో కొంత తీసుకురావాలి. ఇప్పుడు ఉమెన్‌కి సంబంధించిన క్రికెట్ కూడా ఇంత లేట్‌గా తీసుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ఉమెన్‌కి క్రికెట్‌కి క్రేజ్ పెరుగుతుంది. నేననేదేంటంటే ఇక్కడ అంటే నేనని కాదు, సీనియర్‌లు కానీ, క్రికెట్‌కి సంబంధించిన పెద్దలు గాని అంటుందేంటంటే ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ టాలెంట్‌ని వాళ్ళు నిరూపించుకోవడానికి కావాల్సింది టోర్నమెంట్సే. ప్రాక్టీస్ సెషన్స్‌లో వాళ్ళేం చేశారనేది ప్రపంచం చూడదు. సో, టోర్నమెంట్స్‌ని ఖచ్చితంగా పెంచుతూ ఉంటేనే ఇలాంటి యువ ఆటగాళ్ళకి, సీనియర్స్‌కి, భారత జట్టుకి చాలా ఉపయోగపడుతుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.